అదే విధంగా మా పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, మొన్న సమ్మక్క సారలమ్మ జాతరలా లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినామని. నేను అడుగుతున్నా, 2 ఏళ్లలో మా అక్కలే సాక్షి, 7 బస్సులు ఎవరన్నా ఒక్క రూపాయి అడిగినరా అక్క? మిమ్మల్ని కిరాయి అడిగినరా అక్క? నిజం చెప్పురి. అడిగితే మీ తమ్ముని ఫోటో చూపించమని ఆయననే చెప్పిన కదా, కిరాయి పైసలు అయితే మా తమ్ముడు కడతాడు, పట్టణంలో ఉన్నారు తెచ్చుకోపోండి అని చెప్పమన్నానా? 2 ఏళ్లలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు నేను పొన్నం ప్రభాకర్ గారికి లెక్క కట్టి నెల పైసలు కట్టిన. మా ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా పోతే ఆ ఎల్లా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, కొండగట్టుకోవాలన్నా, వేములవాడ రాజన్నను దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన ముందల చేయి చాపాలి మా అక్కలు. ఇవాళ పరిస్థితి ఎట్లుంది? ఇంటి ఆయన బాయికాడిపోతే అక్క అమ్మగారింటికి పోయి అమ్మని చూసి మళ్ళీ సాయంత్రం లోపల ఇంటికి వస్తుంది. అమ్మగారిని దర్శించుకోవాలంటే ఆలోచన లేదు, బస్సు ఎక్కి పిల్లల్ని తీసుకొని చక్కగా పోయి గుడికి పోయి దర్శనం చేసుకొని వస్తుంది. 9,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం నేను